నిరుడు వరేస్తే అటేవాయే, పత్తేస్తే ఆడికాడికి వచ్చే, అప్పులు ఏడి ఆడనే ఉండే. ముందటేడు మిర్చి పంటేస్తే ఉత్తదే ఆయే, అంతకు మునుపు మొక్కజొన్నేస్తే మిత్తిల మందం సుత రాకపాయే. ఇక ఏ పంట అని వండియాలే, అప్పులు ఎట్లా తీరవాలే? పోనీ కూరగాయలు వేస్తేనన్నా ఇంత ఆమ్దాన్ వస్తుందా అంటే అందర వేసే వరకు రేట్లు రావాయే. రేటు ఉన్నప్పుడు పంట వండకపాయే. ఇగో గిట్ల రందిపడే రైతన్నలకు ఈ ముచ్చట మంచిగా అక్కరికొస్తుండొచ్చు. రైతన్నలు యవసం అని చెప్పి ఏమో పువ్వులు ఆకులు చూపిస్తారేందని పరిశాన్ కాకుండ్రి. పట్నం శంషాబాద్ లా ఓ రైతన్న ఇగ్రమే ఇది. పేరు రాజశేఖర్. 46 ఏండ్ల కాంచెలి వ్యవసాన్ని ఉరికిస్తున్నాడు. మునగాకులు గులాబీ రేకులు ఎండబెట్టి పైకం కమాయిస్తున్నాడు. 2,80,000 ఖర్చు పెట్టి చుట్టూ ఎండ పలకలతోటి పాలీ హౌస్ లెక్కుండే గీ ఎర్రలను సోలార్ డ్రైలు అంటారు. అంటే ఎప్పటికీ 36 డిగ్రీల నుంచి 48 డిగ్రీల గర్మీ ఉంటదట. అటు ఇటు కాకుండా గీ ఫ్యాన్ల సౌలతి ఉన్నది. ఇంతకు గా ఆకులు గులాబీ రేకులు ఎండబెట్టి ఏం చేస్తారు అంటారా? స్వీట్లు అగరబత్తులు తయారు చేస్తానికి గులాబీ రేకుల పొడి, మందులు తయారు చేస్తానికి మునగాకు పొడి ఆడకం చేస్తారట. పచ్చాకులు తెచ్చి పలకల మీద ఆరేస్తే 24 గంటలల్లా ఆరిపోతాయట. కాయగూరలైతే 4-5 ఒద్దులు పడుతుంది. వెనకటి సేంద్రియ పద్ధతిలా కాకనే పండిస్తున్నాడు ఇటు మునగాకు అటు గులాబీ పూలు. మార్కెట్ల పూలకు రేటు తక్కువ ఉన్నప్పుడు కింటాల లెక్కన కొనుక్కొస్తారట కూడా. అట్లా కాకుండా పెండ్లిళ్ళు పండుగలప్పుడు పూలకు గిరాకీ బగ్గుంటది కాబట్టి అమ్ముకున్న ఫాయిదానే. వినాయక చవితి కానీ నవరాత్రులు కానీ దేవీ నవరాత్రులు కానీ ఇటువంటి సీజన్లో పూలు బాగా 100, 200, 200, 300 రూపాయలు కూడా కేజీ అమ్ముతాయి కనుక ఆ టైంలో డ్రై చేసుకోకుండా మార్కెట్ పంపడమే మంచిది. మునగాకు పండిస్తే ఎకరానికి ఖర్చులు పోను 1,00,000 రూపాయల ఆమ్దాని పక్కా ఉంటదట. మంచి రేట్ వస్తే 2-3 లక్షలు సుతా వస్తాయట. ఒక్కసారి నాటితే 6 ఏండ్లు పెంచొచ్చు. జప్పున్నే బయట దేశాలకు సుతా పంపిస్తారట. వీటి పౌడర్ బయటి మార్కెట్ల కిలాకు 600 నుంచి 800 వస్తాయట. గీ ఇకమతి చేయాలనుకునేటోళ్ళు పూరాగా తెలుసుకునే పెట్టాలి, లేదంటే ఆగమైతారు అంటుండు కాక. కాయషున్నోళ్ళుంటే వ్యవసాయ ఆఫీసర్లను ఇషారిచ్చి ముంగట్కి పోన్రి మరి.